హాయ్ అండి, ఎలా ఉన్నారని అందరూ. రాజమండ్రి నుంచి వెళ్తున్నప్పుడు రావులపాలెం తర్వాత నెక్స్ట్ కొత్తపేట వస్తుందండి. కొత్తపేట ఊరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, ఎందుకంటే శనీశ్వర దేవాలయం ఉంటుంది అక్కడ. ఎర్లీ మార్నింగే వెళ్తారు కాబట్టి టిఫిన్ ఎక్కడ తినాలని చాలా మంది ఆలోచిస్తారు. ఇలా వెనక రావులపాలెం రావక్కర్లొద్దు, కొత్తపేట ముందు వెళితే రోడ్డు పక్కనే సాయి టిఫిన్ సెంటర్ ఉంటుంది, చాలా ఫేమస్ అండి. అక్కడ ఒకటి మించిన ఒకటి టిఫిన్స్ అండి. ఇడ్లీ, వడ, ఉత్తప్పం సూపర్గా అండి. వాటితో పాటు ఇచ్చే అల్లం పచ్చడి, కొబ్బరి పచ్చడి, సాంబార్ చాలా బాగుంటుంది. ఈ హోటల్ సంగతి మా సిస్టర్ చెప్పింది. అప్పటి నుంచి మేము మార్నింగ్ బయలుదేరినప్పుడు అక్కడ టిఫిన్ చేసి అమ్మ వాళ్ళు కూడా టిఫిన్ పట్టుకుని వెళ్తాం. పెద్ద దూరం ఏం కాదు కదా, కొత్తపేట దాటితే ఆయన వెళ్ళాక పెద్ద దూరం ఏం కాదు మాకు. తప్పకుండా టిఫిన్ చేయండి. ఇందులో ఇంకో విశేషం ఏంటంటే మైసూర్ బోండా అండి. ఎక్కడ ఇదేం పెద్ద విశేషం అంటారు, మైసూర్ బోండా చాలా చోట్ల తింటున్నప్పుడు పైన తింటుంది బాగుంటుంది కానీ లోపల ఉడకదండి. కానీ ఇక్కడ అలా కాదండి, ఇంకా చాలా బాగుంటుంది మైసూర్ బోండా. కొత్తవారు ఎవరన్నా చూస్తున్న వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా ఉపయోగపడుద్ది అనుకుంటాను. కొత్తపేటలో సాయి టిఫిన్ సెంటర్లో, హోటల్ ఏ స్టార్ హోటల్ అని వద్దండి, హోటల్ని చూడొద్దు మీరు. అక్కడికి వెళ్ళి మీరు టిఫిన్ తిని దాని టేస్ట్ చెప్పండి నాకు. చాలా బాగుంటుంది. ఇడ్లీ అయితే దూదుల్లా ఉంటాయి. ఈ టిఫిన్ చేసి తిన్నాక నాకు కామెంట్ పెట్టండి. ఇడ్లీ అయితే దూదుల్లా ఉంటాయి. ఆ ఇడ్లీకి అల్లం పచ్చడి, కొబ్బరి పచ్చడి ఇస్తారు, సూపర్. ఇంకా సాంబార్ అయితే అదుర్సు. అందులో గారి కూడా చాలా బాగుంటుందండి. ఒక్కటి కాదండి, ప్రతి ఒక్కటి బాగుంటుంది. ఈ వీడియో తప్పకుండా అందరికి ఉపయోగపడుతుందండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ అండి.